మనందరి దగ్గర డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. వాటికి ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అలానే మన దగ్గర పాన్ కార్డ్ కూడా ఉంది. దానికి ఎక్స్పైరీ ఉందా? దాని వ్యాలిడిటీ ఎంతవరకు అని ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాకుండా ఒకే వ్యక్తి దగ్గర 2 పాన్ కార్డ్స్ ఉంటే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్ అనేది అందరికీ తెలిసిందే. దాన్ని మనం ఈరోజు అనేక చోట్ల వాడుతుంటాం. ఒక ఐడి ప్రూఫ్ లాగా, లేదా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ కార్డ్ కావాలి, ఐటీఆర్ ఫైలింగ్స్కి పాన్ కార్డ్ కావాలి. అండ్ ఇది ఒక లీగల్ డాక్యుమెంట్. మన యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేయడం కోసం గవర్నమెంట్ మనకిచ్చిన ఒక ఐడెంటిటీ కార్డ్ ఇది. సో ఇలాంటి పాన్ కార్డ్కి ఎక్స్పైరీ ఉందా లేదా అనే ప్రశ్న మనలో ఎంతమందికి వచ్చిందైతే నాకు తెలియదు. ఒకవేళ వస్తే మీరు కమెంట్స్లో తెలియపరచండి. మనం జవాబు తెలుసుకుందాం. అసలు పాన్ కార్డ్కి ఎక్స్పైరీ ఉందా లేదా అనే దానికి. పాన్ కార్డ్కి ఎక్స్పైరీ అనేది లేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఆ పాన్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ పాన్ కార్డ్ అనేది ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఆ పాన్ కార్డ్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకే వ్యక్తికి 2 పాన్ కార్డ్స్ ఉండడం అనేది సాధ్యమా అసాధ్యమా? ఇది సాధ్యమే. అది టెక్నికల్ ఫాల్ట్ వల్ల, లేకపోతే సర్నేమో అనేమో స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల అది ట్రాక్ చేయడం అవ్వక ఒకే వ్యక్తికి 2 పాన్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది పొరపాటున. అది ఆ వ్యక్తి పొరపాటున అప్లై చేసిన, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి పొరపాటుగా అది వచ్చిన, అది NSDSL నుంచి వచ్చిన మీరైతే కనుక, అది మీరు గ్రహిస్తే కనుక వెంటనే ఆ రెండింటిలో ఒక కార్డుని అయితే కనుక మీరు వెళ్ళి సరెండర్ చేసేయాలి. లేదంటే కనుక డిపార్ట్మెంట్ కనుక మీరు సరెండర్ చేయకముందే గుర్తిస్తే కనుక 10,000 రూపాయల వరకు జరిమానా మీకు విధిస్తుంది. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు డెఫినెట్గా 2 కార్డ్స్ ఉంటే ఒకటైతే ఇమీడియట్గా సరెండర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమాపు.